ప్రేమ్ సాగర్ రావుపై ప్రజల్లో పాజిటివ్ తో పాటు నెగటివ్ ఇమేజ్ కూడా ఉంది. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు ప్రేమ్ సాగర్ రావు పెట్టింది పేరు అనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని నాయకులతో సఖ్యత ఉండరనే విమర్శలు లేకపోలేదు. పార్టీలో కొందరికి టికెట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, చివరికి టికెట్ తెచ్చుకున్నా ఓడించడానికి పావులు కదుపుతారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రేమ్ సాగర్ రావు పైన ప్రజల్లో పాజిటివ్ తో పాటుగా నెగిటివ్ ఇమేజ్ కూడా ఉంది. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు ప్రేమ్ సాగర్ రావు పెట్టింది పేరు అనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని నాయకులతో సఖ్యతగా ఉండరనే విమర్శలు కూడా లేకపోలేదు. పార్టీలో కొందరికి టికెట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, చివరికి టికెట్ తెచ్చుకున్నా ఓడించడానికి పావులు కదిపారనే ఆరోపణలు ఉన్నాయి. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 2 సార్లు ఓడిన సింపతి, ఆయన సతీమణి డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఎఫర్ట్స్ తో గెలిచిన ప్రజల్లో, కార్యకర్తల్లో పాజిటివ్ తో పాటుగా నెగటివ్ ఇమేజ్ ని కూడా మూటకట్టుకున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్య నాయకులు ప్రేమ్ సాగర్ రావు అలాగే అరవిందరెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతూ ఉంటుంది. ఇది ఎన్నికల వేళ తారా స్థాయికి చేరుకుంటుంది. ఆ నేతల మధ్య పోరు ప్రభావం ఆ పార్టీ మరో అభ్యర్థిపైన కూడా పడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపుల్లో చక్రం తిప్పే ప్రేమ్ సాగర్ రావుకు ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వివేక్ మధ్య విభేదాలైతే ఉన్నాయి. ఇద్దరు కూడా బలమైన నేతలు కావడంతో ఎన్నికల సమయంలో రసవత్తరంగా ఉంటుంది. ఒకరిని ఓడించేందుకు మరొకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా సొంత పార్టీలో ఎత్తులు పై ఎత్తుల మధ్య బలమైన బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడం ద్వారా సతీమణి సురేఖ ఎఫర్ట్స్ తో మంచిర్యాల నియోజకవర్గంలో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు విజయం సాధించారు. ఇక మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంచిర్యాల అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుంటారో లేదో వేచి చూడాలి.